మా మసకబారింది అనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు మా కోసం నేను నిలబడ్డాను. మా ఎందుకు మసకబారలేదో స్పష్టంగా నేను చెప్పాను. ఎందుకంటే గతం ఎక్కువ నేను తోడదలుచుకోలేదు, ఎక్కడ అవసరమైతే అక్కడ తప్ప. ఇరవై ఏళ్ళగా మాలో మెంబర్గా ఉన్నాను, కేవలం ఆర్డినరీ మెంబరే. ఆవశ్యకత వచ్చినప్పుడు స్వర్గీయులు దాసరి నారాయణరావు గారు, ఒక మహిళ జయసుధ పోటీ చేస్తుంది, మీ అక్కయ్య అనేది పక్క విషయం పక్కన పెట్టు, నువ్వు వైస్ ప్రెసిడెంట్గా చేయమంటే అలాగే అన్నాను. మళ్ళీ అక్కడేదో ఈక్వేషన్ మార్పు, జాయింట్ సెక్రటరీగా చేయమంటే నీ స్థాయి కాదు అది, అంటే స్థాయి అనేది ఏమి ఉండదండి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కన్నా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మాలో ప్రతి మెంబర్ సమానం అనేటువంటి ఇష్యూస్ తీసుకొని దాంట్లో దిగాం. 22 మంది గెలిచాం. జాయింట్ సెక్రటరీగా నేను గెలిచాను, వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అయ్యాను. ఇవన్నీ కూడా చరిత్రలో ఒక భాగం, ఒక మార్పు. మసకబారుతున్న మారిని మరొక్కసారి మెరుగుదిద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నం అప్పుడు జరిగింది. ఒక మహిళ జయసుధ ఓడిపోయింది, మేమందరం గెలిచాం. వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా తీసుకున్నప్పుడు నేను తీసుకున్నటువంటి ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే అవకాశాల కోసమే ఎదురు చూస్తుంటాం నటులు. రెండోది, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ యొక్క కుటుంబానికి రక్షణ. ఈ ఫోకస్ తీసుకుని నేను 6 నెలల పాటు డేటా సర్వే చేసి, భారతదేశంలో అమ్మ ఉంది, మూవీ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్, కన్నడ కళా విదార సంఘం ఉంది, నడిగర్ సంఘం ఉంది, బాంబే ఉంది, చెక్ చేసుకోమనండి. ఫస్ట్ టైం చరిత్రలో ఇక్కడ మాలో జరిగింది ఆ సర్వే. తప్పులుంటే చెప్పనండి. 3 ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చున్నారు, కూర్చుని దాన్ని బట్టి అసలు ఎవరికి పెన్షన్లు ఇవ్వాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని సక్సెస్ చేసి, శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అంటే నువ్వు ఉండు అని చెప్పి జనరల్ సెక్రటరీగా నేను ఉంటానని చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే పదవి వ్యామోహాలు లేవు, ఉండకూడదు మాలో. ఇది రాజకీయ వేదిక కాదు. రెండోది, జనరల్ సెక్రటరీగా ముందుకు వెళ్తున్న సమయంలో అన్ఫార్చునేట్లీ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, అమెరికా కానీ ఇంకోటి కానీ. జనరల్ సెక్రటరీకి తెలియకుండా కూడా కొన్ని విషయాలు జరిగాయి. దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న విషయంలో పెద్దలు మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అంటే నోటికి ప్లాస్టర్ వేసుకున్నాం. దీనికి సమాధానం ఎన్నికలే, లేకపోతే మసకబారుతుంది అనే పరిస్థితిలో ఎన్నికలు చేశాం. హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా 26 years, హైయెస్ట్ మెజారిటీ 79 ఓట్స్తో నేను గెలిచాను. ఇదంతా చాలా బ్రీఫ్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఇది కాదు మ్యాటర్. ఇప్పుడు జరిగిన 2 yearsలో 1 year కరోనాలో పోగా 1 year మిగిలితే 2 గ్రూపులు కాలే. ఒక గ్రూపు స్పాన్సర్డ్ టెర్రరిజం జరిగింది. 11 మందిని ఒకళ్ళు స్పాన్సర్ చేసి ఒక మినీ టెర్రరిజం చేశారు. జరిగినవి జరగకుండా, చెప్పింది చెప్పకుండా మీడియా ముందు వెళ్ళి అబద్ధ ప్రచారం చేసి దెబ్బ కొట్టాలని చూశారు. ఎందుకు? పర్సనల్ ద్వేషమా లేదా మా మీద కోపమా? మేము పట్టించుకోలేదు. ఉన్న కీలకమైన సమయంలో కరోనాలో ప్రాణాలకి ప్రాధాన్యత ఇచ్చాం భవనం కంటే. కరోనాలో
ప్రాణాలకి, హాస్పిటల్స్కి, వాళ్ళ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చాం. చరిత్రలో 25 ఇయర్స్ బెంచ్ మార్క్ అప్పుడే మీకు రిలీజ్ చేశాను, దీని గురించి ఎక్కువ నేను మాట్లాడను. 25 ఇయర్స్లో జరగని విధంగా 900 ప్రాణాలకి రక్షణ కల్పించాం. 1 crore నియర్లీ 20 lakhs ఇన్సూరెన్స్ చేశాం. ఎవరు చనిపోతే వాళ్ళ ఇళ్ళకి 3 లక్షల రూపాయలు వెంటనే పంపించాం. మాకు ఒక యాంథమ్ అని అందించాం, ఎప్పుడు లేని విధంగా స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. మెంబర్షిప్లు యువతకు అందాలని చెప్పి 10,000 తగ్గించాం. 25,000 కట్టుకోమని చెప్పాం. ఆ కరోనాలో కూడా దాదాపు 100 మంది, దాదాపు మళ్ళీ, ఎందుకంటే కోడికి ఈకలు పీకేవాళ్ళు, ఈకలకి మళ్ళీ రెక్కలు పీకేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఉంది ఇక్కడ, చూసుకోమనండి, ఎవరికి కావాలంటే రమ్మనండి, టేబుల్ మీద పెడతాను. చేసేసాం. ఇదంతా బయటికి తెలిసింది. ఎలా తెలిసింది? నేను ఇది రిలీజ్ చేయబట్టి. లేకపోతే ఒక 2 సంవత్సరాల టర్ము డైరీ కూడా రిలీజ్ చేయనీయకుండా అన్ని రకాలుగా ఎన్ని హింసలు పెట్టారో పెట్టారు. పని చేయనివ్వలేదన్నారు, వాళ్ళు చేయనివ్వలేదు, కానీ చేశాం కాబట్టి గర్వంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వెల్ఫేర్లో ఇంతకంటే ఏమన్నా చేయగలుగుతామా? ఇంకా ఉన్నాయి. పెన్షన్లు 6,033 మందికి అందించాం. ₹1 కోటి ఫండింగ్ మాలో తెప్పించాం. కరోనాలో అమెరికాలకి, యూకేకి పోలేదు. 30 లక్షల దాకా ఇక్కడ వచ్చింది. ₹1 కోటి 80 లక్షల చిల్లర మెంబర్షిప్లో వచ్చింది. కేవలం పని జరగక పట్టి, బాగా జరిగింది కాబట్టి. మేము లెక్క చేయలేదు. చాలామంది అన్నారు మీకు చాలా హింసపడ్డారంటే, కబడ్డీ ప్లేయర్కి లోపలికి వెళ్ళడం హింస కాదండి, సైనికుడు ఫైట్ చేయడం హింస కదా. ఐ ఎంజాయ్ దట్ టర్మ్ అన్న. ఈ 3 ఏళ్లలో ఏం జరిగింది? మా ముందుకు పోయింది, మసకబారలే. బ్రెయిన్స్ ఏమన్నా మసకబారిందేమో, బ్రెయిన్స్ మసకబారిందేమో, మా మసకబారలా, ముందుకు పోయింది. అన్ని పనులు జరిగాయి, ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయి. కాబట్టి మంచి వారసుడు కావాలి. నేను గెలిచిన వెంటనే యూట్యూబ్ ఉంది, ఏది అబద్ధాలు చెప్పదు. యూట్యూబ్ ఉన్నదే చెప్తుంది, చూసుకోండి. గెలిచినప్పుడు ఒకటే చెప్పాను, సంక్షేమం, భవనానికి ప్రయత్నం. దానికి ఇప్పుడు డైరెక్ట్గా ప్రూఫే చూపిస్తాను తర్వాత మాట్లాడినప్పుడు. లాస్ట్, నేను మళ్ళీ పోటీ చేయను, ఇప్పుడు చేయడం లేదు. ఇప్పట్లో మళ్ళీ పోటీ చేయను అన్నాను. 4, మంచి వారసుడిని ఇస్తాను అని. ఎందుకంటే ఒక పార్టీకి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక అధ్యక్షుడు అయినప్పుడు మంచి పోరాటం చేసి మంచి వారసుడిని వాళ్ళని అవసరం. ఆ కార్యక్రమం నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఆ కార్యక్రమం చేపట్టాం. ఎవరు కావాలి వారసుడు? ఎటువంటి వాడు కావాలి? శివబాలాజీ ఇటువంటి యువకులు, కొంతమంది పెద్దలు, వీళ్ళందరూ ఒక్క పేరు వచ్చింది, విష్ణు మంచు. అప్పటికే ఆలు లేదు, చూలు లేదు, మనవడేమో సోమలింగం అని 6 నెలల క్రితం ఒక ప్యానల్ తీసుకెళ్ళి నిలబెట్టారు ప్రకాష్ రాజ్ గారు. అప్పటికి ప్యానల్ ఫోర్స్లో ఉంది. ఎలక్షన్ జరుగుతుందా లేదా భయం. అంటే నేనేమన్నా మొఘలై నవాబ్నా? ఇదేమన్నా రాజ్యం ఎలక్షన్ చెప్పుకుంటున్నాను? తొందరపడద్దండి, కరోనా ఉంది, చేస్తాం. ఇంతమంది కృష్ణరాజు గారు లాంటి పెద్దలు ఉన్నారు, సడన్గా వాళ్ళు దూకొచ్చి పెద్దలు అయిపోలే. ఇక్కడ వాళ్ళు అందరూ నిర్ణయం చేద్దామని టైంకి 2 జనరల్ బాడీలు జరిపాం, అందరి చేత మెప్పు పొందాం. మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు అభినందించి అద్భుతంగా జరిగింది సర్వీస్ ఈ టర్మ్లో అని అందరు మెంబర్ల చేత అనిపించుకున్నాం. చిరంజీవి గారు రాసినటువంటి అభినందన పత్రం, ఆ లాక్డౌన్లో చిన్నదో పెద్దదో కానీ ఆకలో అన్నమో ఈ పరిస్థితి ఉన్నప్పుడు 500 మందికైనా నేను సిద్ధంగా ఉన్నానంటే 140 మంది మాకు ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుందని 10,000 రూపాయలు 24 అవర్స్లో పెట్టాం. చిరంజీవి గారు CCC ఈ రోజున తెలుగు హీరోలు అందరూ సపోర్ట్ చేశారు.
మహేష్ బాబు, ప్రభాస్, నా వంతు ఇటు ఇస్తూ ₹1,00,000 దానికి కూడా ఇచ్చాను. కరోనా టైంలో జరిగినటువంటి మంచి పనులకు అభినందనతో ఆయన పంపించాడు. ఎవరికి ఉంది, ఎంతమందికి ఉంది ఈ లెటర్ చూపించమనండి. నేను కాగితాలతో మాట్లాడతాను, కథలు కాదు. కాబట్టి ఒక మంచి వారసుడిని ఇచ్చిపోవడం కూడా నా బాధ్యత. దాదాపు 5 రోజులు 6 రోజులు అంతర్మదనం చేసుకున్నాను. విష్ణు మంచు ఏంటి, సింపుల్గా చెప్తానండి. ఒక మిక్సీ 2,000 పెట్టి కొనేటప్పుడు దాని బ్రాండ్ ఏంటో చూస్తాం. ఒక మిక్సీ, వంటింట్లో మిక్సీ, దానికి వారంటీ కార్డు ఎన్ని సంవత్సరాలు ఉందని చూస్తాం. బిల్లు కరెక్ట్గా ఉందా అని మళ్ళీ చెక్ చేసుకుంటాం. అటువంటిది ఎవడు పడితే వాడు వచ్చి ఆ సీట్లో కూర్చోవడం అనేది మా మసకపారడం కదా, మచ్చ తెచ్చే పరిస్థితి ఉంది. ఇది ఎవరి మీద నేను కమెంట్ చేయట్లా, అప్పుడు ఎవరు రాకముందు పరిస్థితి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రకాష్ రాజ్ నాకు మాట్లాడారు. ప్రకాష్ రాజ్ నాకు మంచి ఫ్రెండ్. నరేష్ నేను పోటీ చేస్తున్నా అంటే చేయండి అన్న, బైలాస్ పర్మిటెడ్, చేయండి, తప్పకుండా వెల్కమ్ అన్నాను నేను. ఇంకెవరు నాకు చేయలేదు. విష్ణు మంచు మోహన్ బాబు గారిని అప్రోచ్ అయినప్పుడు ఒకటే మాట అన్నారు, నా బిడ్డ పెద్ద సంస్థకి ఈ రోజున పనిచేస్తున్నాడు, కానీ ఈ పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ కుటుంబానికి మా కుటుంబం తోడ్పడి ఒక మంచి కుర్రాడిని ఇవ్వాలి, ఒక మంచి యంగ్స్టర్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇస్తున్నాను. బాధ్యత మీ అందరిది. అతని గౌరవం కానీ మాన గౌరవం నిలబడ్డం నాకు చెప్పడం జరిగింది. విష్ణు మంచు ఒక బ్రాండ్, ఒక ఫ్యామిలీ. సినిమా కోసం సినిమాల్లో 75 సినిమాలు చేసి అన్నం పెట్టినటువంటి ఫ్యామిలీ అది. ఇక్కడ ఉంటుంది హైదరాబాదులో. ఏమన్నా సమస్య వస్తే ముందుకు వెళ్ళగలదు. 2, విష్ణు ఒక పాఠశాలని, అద్భుతమైన పాఠశాలను వాడి నాన్న అప్పచెప్తే దాన్ని యూనివర్సిటీ స్థాయికి తీసుకొస్తున్నటువంటి యువకుడు ఆయన, అడ్మినిస్ట్రేటర్ విష్ణు. నేను ఎందుకు విష్ణుని ఆలోచించానని నేను చెప్తున్నాను. 3, తప్పు జరిగితే పారిపోవచ్చు ఎవరన్నా, విష్ణు పారిపోలేడు, నేను పారిపోలేను. మోహన్ బాబు గారు ఉన్నారు. మోహన్ బాబు గారు మాట ఇచ్చింది మాటే మోహన్ బాబు గారిది. ఇన్ని గ్యారంటీలు చూసుకుంటే విష్ణు బాబు పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దిస్ అని నాకు అనిపించింది. కాబట్టి విష్ణుకి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను, ఆల్ ద బెస్ట్ చెప్పాను. నేను అప్పుడే చెప్పాను, ఏ రథం ఎక్కుతానో నేను చెప్తాను, నాది కృష్ణుడి పాత్ర అని. ఇవాళ విష్ణు రథం నేను ఎక్కుతున్నాను మా కోసం. ఇది నా కోసమో విష్ణు కోసమో మోహన్ బాబు గారి కోసమో కాదు. మాటిచ్చి నిలబెట్టుకునే ఫ్యామిలీ, ముక్కుసూటిగా మాట్లాడి పని జరిపించేటువంటి ఫ్యామిలీ. ఒక యువకుడు, అతను అధ్యక్షుడు కావాలని నేను నా పూర్తి మద్దతు విష్ణుకు తెలుపుతున్నాను. నేను రెండోది ప్యానల్ ఏంటంటే, మొన్న ప్యాంప్లెట్ ఇచ్చాడు. నేను విష్ణుకి ప్యానల్ గురించి చెప్పినప్పుడు ఒకటే చెప్పాను, సింపుల్గా నా జాతకం చెప్పాను. లాస్ట్ టర్మ్ మంచి శుక్రదశలో ఒక మంచి జాతకంలో లాస్ట్ ప్యానల్ ప్రారంభించాం. కరెక్ట్గా 2 గ్రహాలు దారి తప్పాయి. అది ఇప్పుడు కూడా ఏ దారిలో ఉందో దానికే తెలియదు. 2 గ్రహాలు దారి తప్పాయి. ఈ 2 గ్రహాలని కొన్ని తోకచుక్కలు వాడుకున్నాయి. ఈ గ్రహాలు తోకచుక్కలు కలిపి మాని ఇక్కడే ఇదే హాల్ భయంకరాలు జరిగినాయి. అయినా
క్షమించాం మా అందరు బాగుండాలని. కాబట్టి విష్ణు మంచి ప్యానల్ ముఖ్యమమ్మా, మంచి ప్యానల్ చూసుకో అంటే ఈ ప్యానల్ నాకు చూసినప్పుడు నిజంగా గర్వం అనిపించిందండి. ఈ రోజున పోయినసారి మేము మహిళా కమిటీ వేయాలనుకున్నాం. మహిళలకి ప్రత్యేకంగా ఒక కమిటీ ఉండాలి. వాళ్ళ సమస్యలు, సింగిల్ ఉమెన్ ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు మా చెల్లెళ్ళు వాళ్ళందరూ. ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను, మా అమ్మ మహిళా దర్శకురాలు. మా కోసం చేతికి ఆలోచించకుండా ఆమె చేసింది ఉన్నంతకాలం. నేను చేస్తూనే ఉన్నా. అది ఏంటో ఎంతో నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. 10 మంది మహిళలతో ఈ కమిటీ ఫామ్ అయింది, ఇంక్లూడింగ్ ఆఫీస్ బేరర్ కరాటే కళ్యాణ్. రెండోది, తెలంగాణ ప్రాంతానికి నష్టం, సరైన ప్రాతినిధ్యం లేదు, మాకు 6 పోస్టులు కావాలంటే తెలంగాణ ప్రాంతం ఏంటి, అందరూ తెలుగు వాళ్ళం, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. కాబట్టి ఇక్కడున్నాం మనం తెలంగాణ నడిబొడ్లో, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి మనం. 11 మందిని వేసామండి అంకుల్ తెలంగాణ నుంచి. చాలా సంతోషం వేసిందండి. మూడోది, టీవీ ఒక కీలకమైన భాగం. టీవీలో ఇంకా సరిగ్గా న్యాయం జరగట్లేదు, టీవీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమందిని అందులో నుంచి వేశాం అని చెప్పాడు. తర్వాత యూత్ కమిటీ లాస్ట్ టైం చేయాలనుకున్నాం. యూత్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది దారి తప్పి అటు ఇటు వెళ్ళిపోతున్నారు, జీవితాన్ని కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా లాస్ట్ టైమే నేను శివబాలాజీకి అప్పచెప్పాల బాధ్యత అనుకున్నాను. యూత్ అంకుల్ మా ఫోకస్, వాళ్ళు గట్టిగా నిలబడితే నిలబడుతుందని అతను మాట అన్నప్పుడు నిజంగా తాతమ్మ కళ్ళని సినిమా వచ్చింది ఎన్టీ రామారావు గారికి. ఆ కళ్ళని నెరవేరుతాయన్న హోప్ నాకు వచ్చింది. తర్వాత ఏంటి మీ ఫోకస్ అన్న అంకుల్, మీరేం ఫోకస్ తీసుకున్నారు? అవకాశాలు. నేను జనరల్ సెక్రటరీగా ఉండగా ఇటువంటి ప్యాంప్లెట్ వేసి స్వర్గీయులు శ్రీ దాసనారాయణ గారి చేత రిలీజ్ చేస్తే 48 పీపుల్ అవకాశాలు వచ్చాయి. నో అని చెప్పానండి, ఎవరన్నా లెటర్స్ ఉన్నాయి మాట. ఇది లాస్ట్ టైం చేయనివ్వాల. లోపలేమో మేము మీతో పనిచేయము, బయటేమో అక్కడ పని జరగట్లా. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఎవరన్నా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం, రెడీ. అసలు జరగలేదు. లాస్ట్ టైం బయలుదేరాం, వెళ్ళాం, ఇచ్చాం, ప్యాంప్లెట్స్ ఇచ్చాం. తర్వాత మూమెంట్ లేదు, తర్వాత కరోనా కూడా వచ్చింది. సరే, ఇది ముందుకెళ్ళాలి. అవకాశాలు చాలా కీలకం. ప్రతి నటుడు అవకాశం కోసం తప్పించిన వాడే. అవకాశాలు, యూత్, మహిళలు, విద్య, వైద్యం. ఈసారి ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి అతని ఆశ. రెండోది, ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి వాళ్ళకి అందాలి. గతసారి నేను మా జనరల్ సెక్రటరీని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా. చాలామందికి ప్రెసిడెంట్ బాధ్యత ఏంటి? ఒక కార్యక్రమాన్ని రూపొందించడం. నేను జనరల్ సెక్రటరీ కూడా చేశాను కదా. కానీ చాలామంది ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కూడా రాలా. అది ఎవరి బాధ్యత? జనరల్ సెక్రటరీ బాధ్యత. టిఎన్ఆర్ మనం చనిపోతే ఒక జర్నలిస్టు, ఒక నటుడు, అతనికి 3 లక్షలు అందలా. నేను చెప్తున్నా ఎందుకు అందలేదు? డీటెయిల్స్ ఫిలప్ కాల. మనసు కష్టం వేసింది. వెంటనే ఆ రోజు మోహన్ బాబు గారు ఆయన సన్మాన కార్యక్రమంలో ఒక కొడుకుని దత్తత తీసుకుంటే ఎడ్యుకేషన్ డిగ్రీ దాకా నేను ఇస్తానని కూతుర్ని నేను దత్తత తీసుకున్నాను. డిగ్రీ దాకా నేను చదివిస్తానని. ఏదో
ఒకళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఒక 50,000 ఇచ్చేయడం, ఫోటోలు తీసుకోవడం. 2 రాజకీయాలు ఉన్నాయండి, సేవా రాజకీయం, శవ రాజకీయం. నాకు మొదటిది మాత్రమే తెలుసు. గతసారి నేను శవ రాజకీయం చూశాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పక్క నుంచి ఇన్సూరెన్సుల కోసం జనరల్ సెక్రటరీగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పనిచేసింది ఇక్కడ శివబాలాజీ జనరల్ సెక్రటరీ, పేరుకు జాయింట్ సెక్రటరీ, రాజీవ్ కనకాల ట్రెజరర్, తోట పాటు లక్ష్మీకాంతరావు ఎక్స్ ఆఫీషియో మెంబర్, వీళ్ళు ముగ్గురు గురించి పనిచేస్తే ఈ మాత్రం జరిగింది. నేను మెసేజ్లు పంపించడం, ఇవే జనరల్ సెక్రటరీ బాధ్యత అయితే నేను మళ్ళీ వస్తాను జనరల్ సెక్రటరీగా, రెడీ. శవ రాజకీయం చూశాను నేను. ఇక్కడ వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం 3 లక్షల కోసం 24 అవర్స్లో చెక్కులు ఇచ్చాం 16 కుటుంబాలకి, ఇంక్లూడింగ్ నర్సింగ్ యాదవ్, ఇంక్లూడింగ్ వేణుమాధవ్, ఇంక్లూడింగ్ హనుమంతరావు. ఎక్కడ శవం కనపడితే అక్కడ వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా నిజంగా ఒక ఎందుకురా అనిపించింది నాకు. సరే పక్కన పెట్టేస్తే ఇవన్నీ వీళ్ళ అజెండా. భవనం 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 కట్టాలండి. ముందు అక్కడ కరోనాలో బతకాలి కదా మనుషులు. డబ్బులు తీస్తారా? డబ్బులు ఎక్కడి నుంచి తీస్తున్నాం? మీ పాకెట్ నుంచి కాదు కదా, నా పాకెట్ నుంచి నేను ఇస్తా. ఎంత లిమిటో అంత తీసాం, వచ్చింది కూడా కదా ₹1,00,00,000. చెప్తున్నాను, ఎన్ని రాంగ్ ఫోకస్లో తీసుకెళ్ళి మొత్తం దుష్ప్రచారం. మరి డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకోవాలి కదా మా మీద. 15% దాటకుండా అందరికీ వైద్యం చేయడం, హాస్పిటల్స్లో చూడడం. కాబట్టి ఈ రోజున చాలామంది బతికారు. భవనం కట్టాలండి. భవనం దేని మీద కడతాం? సమాధుల మీద. ఒకటే మాట, నేను కడుతున్న భవనం, ల్యాండ్ చూసేసా, వెంటనే బాలకృష్ణ గారి ఫోను, నేనున్నా. మళ్ళీ ఇప్పుడు ఎవడు భవనం గురించి మాట్లాడలేదే, అసలు భవనం పక్కెళ్ళిపోయింది. ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అందుకనే ఒక మంచి వారసుడు కావాలి, వారసుడు పక్కన మంచి సైన్యం కావాలి. ఈ కమిటీని ఎన్నుకున్నప్పుడు నిజంగా నాకు సంతోషం వేస్తుందండి. ప్రతి ఒక్క అంశాన్ని చూసి అతను అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నాడు. ఫస్ట్ నీ కమిటీ ఎన్నుకోవడంలోనే కమిటీ ఘర్షణ శ్రీనివాస్ గారు, మాణిక్. ఘర్షణ శ్రీనివాసు ఒక 6 సార్లు ఆయన టర్మ్ చేశాడు. అతనికి లోతుపాట్లు తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు, సీనియారిటీ ఉంది, పేరుంది. వైట్ షర్టు ప్యాంట్ వేసుకుంటే కాదు, వైట్ ఇమేజ్ ఉండాలి ఆయనకు, అది ఉంది. మాణిక్ 9వ ఇది, ఫౌండర్ మెంబర్. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ అతని దగ్గర ఉంటుంది. 500 మందికి టచ్లోకి వెళ్తారు. నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు మా ప్యానల్ నేను పరిచయం చేస్తాను, తీసుకోండి. మొన్న పరిచయం చేశారు కదా, మేము పరిచయం చేస్తాం. 500 మంది ఫోన్ నెంబర్స్ ఉంటాయి. 900 మందితో మాట్లాడతాడు ఆయన. ప్రతి ఒక్క ఇంట్లో, ఒక గుడిసెలో ఏం జరుగుతుందో మాణిక్కి తెలుసు. వీళ్ళిద్దరిని ఫస్ట్ తీసుకున్నారు, చాలా అభినందనలు. శశాంక్ ఇటు టీవీలో, అటు సినిమాలు, రెండిట్లో ఎన్నో టర్మ్ చేస్తూ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున అనుసంధానం, టీవీకి సినిమాకి మధ్య ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా తీర్చడానికి తీసుకున్నారు. ఇంకా కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. విష్ణుబాబుని వచ్చాడు, వడ్లపట్ల గారు లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు, హర్నాథ్ బాబు. నిమ్స్లో ఎటువంటి సమస్య ఎక్కడ హాస్పిటల్లో వచ్చినా వెంటనే ఒక ఫోన్ కొడితే అయిపోతుంది పని. 2 సార్లు 3 సార్లు ఎగ్జిక్యూటివ్గా చేశాడు ఆయన. 5 సార్లు ఆయన తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి రావాలి, వీళ్ళంతా ఉండాలి. ఈ టర్మ్లో విష్ణుకు చాలా అవసరం. వీళ్ళంతా చాలా అభినందించాను, అంత సెలక్షన్. అదేవిధంగా మహిళల్లో మీరు చూస్తే జయవాణి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, చక్కగా చదువుకున్న అమ్మాయి, మాట్లాడగలదు. పూజిత చక్కగా చదువుకున్న అమ్మాయి, మాట్లాడగలదు, పని చేయగలదు.
రాజేశ్వరి గారు సీనియర్ మోస్ట్ మెంబర్, టీవీ సినిమా అనుసంధానం. ఆమె కష్టపడి పనిచేయగలదు. మెంబర్స్ చాలామంది మహిళలు టచ్లో ఉన్నారు. మలక్పేట్ శైలజ గారు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరికి పరిచయం, నాన్ కాంట్రవర్షియల్. గీతామాధురి, స్వప్నమాధురి, నువ్వు ఉండండి అయ్యా బాబు, నాకు తెలుసు అయ్యా. స్వప్నమాధురి తను చక్కగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయగల కెపాసిటీ ఉంది తనకి. మంచి స్పోక్స్ మ్యాన్, ప్లానర్, షీఈ్ అ వెరీ గుడ్ ప్లానర్. యూత్ వింగ్లో, మహిళా వింగ్లో రెండింటిలో పనిచేయగలదు. అదేవిధంగా శ్రీలక్ష్మి గారు, నేను ఒకటోటిగా వస్తున్నా. శ్రీలక్ష్మి గారు ఎవరికి తెలియదండి. ఈ రోజున మహిళలకి ఏజ్ అవుతున్న కొద్దీ, వేషాలు లేని కొద్దీ వాళ్ళకి సపోర్ట్ కావాలి. ఆ ఏజ్ గ్రూప్లో ఉండాలి. ఒక్క శ్రీవారికి ప్రేమలకు కాదు, షీఈ్ ఎ లెజెండ్. అలాంటి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంటే సంతోషంగా వస్తాను బాబు, నేను చేస్తాను, మీ ఇద్దరిని కలిసి పనిచేసి. శ్రీలక్ష్మి గారిని తీసుకున్నాం. గీతా సింగ్ ఒక్క కాంట్రవర్సీకి పోకుండా అందరితో టచ్లో ఉండి ఎటువంటి పని ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ కల్చరల్. గీతా సింగ్ తీసుకున్నాం. మహిళల్లో జయవన్ అయిపోయింది. నేను చెప్తానండి, నా దగ్గర ప్యానల్ ఉంది. జాయింట్ సెక్రటరీగా లాస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మా గురించి ఒక్క మాట వచ్చినా చీల్చి చెండాడించింది. టీవీలో కానీ ఎక్కడ కానీ ఒక ఫైటర్గా నిలబడి ఈరోజున జాయింట్ సెక్రటరీగా మొన్న కరోనాలో రోజుకి 100 మంది భోజనాలు ఉండి పంపించింది. రోజు ఆమె చేత్తో. నువ్వు ఉండాలమ్మా అన్న, సంతోషం. అదేవిధంగా గౌతమ్ రాజు ఈ అవకాశాల కోసం తన పెట్రోల్ వేసుకుని తిరిగితే వీళ్ళందరికీ అవకాశాలు వచ్చాయి. నువ్వు ఈసారి జాయింట్ సెక్రటరీ మళ్ళీ ఉండాలంటే సంతోషం అన్నాడు. మాదాల రవి గారు, మాదాల రంగారావు గారు, ఆయన ఒక లెజెండ్. అసలు ఆయన ఫ్యామిలీ తెలియని వాళ్ళు లేరు. అంతేకాదు ఆయన ఒక వైద్యుడే కాదు, ఆయన ఒక డాక్టరే కాకుండా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు పరిచయం, హాస్పిటల్స్ పరిచయం. ఈ రోజున ఫోకస్ వైద్యం మీద ఇస్తున్నాం. 100 హాస్పిటల్స్ అయినా కనెక్ట్ అవ్వగలరు. అటువంటి వ్యక్తి ఈసారి మెడికల్ క్యాంప్స్ జరపాలి. లాస్ట్ టైం జరపలేకపోయాము. మళ్ళీ ఎందుకు నేను చెప్పను. కరోనా ఓ పక్కన ఉంటే అంతర్గత కరోనా ఓ పక్కన, సరే పక్కన పెట్టండి. ఆయన అదేవిధంగా పృథ్వీ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, అనుభవం ఉంది, పనిచేస్తాడు. ఫైనల్గా రఘుబాబు గిరిబాబు గారు అబ్బాయినే కాకుండా ఒక లెజెండ్. అతని పేరు అతనికి ఉన్నది. ఇతను లాస్ట్ టైము జీవిత నా పక్కన కంటెస్ట్ చేస్తుంటాను నా ప్యానల్లో. నా క్లాస్మేట్ కాబట్టి అడిగారు, రే నువ్వు ప్రచారం చేయకరా, ధర్మం కాదు, పాపం మహిళ అంటే నరి నేను చేయను రా అని ఏబిసి దాకా చెప్పి ఆపేశాడు. కాబట్టి జీవిత గెలిచింది లాస్ట్ టైం. కానీ మహిళా మగవాళ్ళని పక్కన పెడితే ఒక మంచి మనిషికి ఓటేయాల్సిన అవసరం మనకు ఉంది. మంచి జనరల్ సెక్రటరీతో పాటు మంచి మనిషి కావాలి జనరల్ సెక్రటరీగా. ఈసారి రఘుబాబుని పెడుతున్నాం అంకుల్ అంటే సంతోషం, ఎక్సలెంట్ అని చెప్పాను. బాబు మోహన్ గారు ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, పాపులర్ ఆర్టిస్టే కాకుండా మంత్రి చేశాడు, ఆయన ఎమ్మెల్యే చేశాడు. ఒక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అడిగితే తప్పకుండా విష్ణుబాబు కోసం, మా కోసం, మోహన్ బాబు గారి కోసం, మీ అందరి కోసం పూర్తి సపోర్ట్ నేను చేస్తానని నేను ముందుకు వచ్చాడు. విష్ణుబాబు గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. పృథ్వీ చెప్పాను. పృథ్వీ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఈ రోజున ఆయన ఇంటింటికి వెళ్ళి నేను పనిచేస్తానంటున్నాడు ఆయన. ఏమండి ఈ ప్యానల్ ఒకసారి చూడండి, ఎక్కడైనా కాంట్రవర్షియల్ మొహాలు ఉన్నాయా? ఎనీవేర్ కాంట్రవర్సీ కనపడుతుందా? కరెక్ట్ ప్యానల్ విష్ణు ఎన్నుకున్నాడు, దానికి విష్ణుకి అభినందనలు. ఈ ప్యానల్ ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉన్నటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ వాళ్ళు ఒక అద్భుతమైన మేనిఫెస్టోతో రాబోతున్నారు. ఆ మేనిఫెస్టో త్వరలో మీ ముందు కూడా వాళ్ళు కేవలం 1 or 2 డేస్లో పెట్టేస్తారు. నేను ఒక విషయం మాట్లాడుతున్నానండి ఫైనల్గా. నేను
ప్రకాష్ రాజు గారు చేసినా ఎవరు చేసినా అందరికీ స్వాగతమే. ప్రకాష్ రాజు గారు మాటలన్నీ వింటూనే ఉన్నా. ఆయన అన్నాడు మౌనంగా ఉండటం మంచిది కాదు, మాట్లాడాలి అని ఆయన అన్నాడు. కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏమండి, నేను ఒకటే అడుగుతున్నా, గవర్నమెంట్ స్కీమ్స్ నుంచే వస్తున్నా. మనం మాట్లాడడం వేరు, మన మేనిఫెస్టో వేరు. మేనిఫెస్టోని పనిలో పెట్టి మనకు ఉన్నటువంటి కమిటీలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద పని. ఆయన ఒక మాట అన్నాడు మొన్న, నేను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిశానండి, ఏమి ఎవరు రాలేదు, ఎవరు నా దగ్గర ఏం అడగలేదు, గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, ఎందుకు ఎవరు రాలేదు అంటే షాక్ అయ్యాను నేను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన ఆఫీస్కి వచ్చి అభినందించి వెళ్తే మళ్ళీ ఆయన ఆఫీస్కి నేను వెళితే, అన్నా మీకు ఏం కావాలి మీరు చెప్పండి నరేష్ గారు, మీకు కళాకారుల పెన్షన్సా, ఇళ్ళ, లేకపోతే ముఖ్యమంత్రి గారి స్కీమ్లో ఎవరన్నా హెల్త్ బాగాలేకపోతే ఇవ్వాలా, ఓల్డ్ ఏజ్ పెన్షన్సా, మీకు ఏం కావాలో చెప్పండి మేము చేస్తామన్నాడు ఆయన. మరి మంత్రి అబద్ధం చెప్తున్నారో మరి ప్రకాష్ రాజ్ అబద్ధం చెప్తున్నారో తెలియదు, కానీ ఇంతకుముందు తప్పించుకునేవాళ్ళం. యూట్యూబ్ ఉందండి, యూట్యూబ్లో ఒక 10 సంవత్సరాల క్రితం కూడా ఉంటుంది, 2 నిమిషాలు అది ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. వీరి యొక్క నాయకత్వంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేసేది అనేటువంటి ప్రఖ్యాతాలు కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సినిమాటోగ్రఫీ మంత్రి గారు మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి యొక్క సహాయ సహకారాలు, మా సహాయ సహకారాలు, ప్రభుత్వ సహాయ సహకారాలు మరి వీరికి ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిత్రపూర్లో కూడా గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేసింది. తప్పకుండా భవిష్యత్తులో ఇండస్ట్రీ పెద్దల్ని ఎత్తుకొని కూడా మాట్లాడుకొని ముఖ్యమంత్రి గారిని మరి కలవడం, మేమందరం కలిసి కలవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. తప్పకుండా ఆ ఇష్యూస్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి మరి చర్చించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. మొన్న విజయం చాలామంది చరిత్రాత్మకమైన విజయం అంటే కాదు, నైతిక విజయం. ముందు ఒక మార్పు రావాలి, ఎప్పుడు కూడా కొత్త రక్తం రావాలి, దానికోసం ప్రయత్నిస్తున్నాం మనం. దాన్ని గెలిపించారు, మా అందరిని గెలిపించారు, ఒక మంచి సైన్ ఇచ్చారు. ధన్యవాదాలు. కేసీఆర్ గారికి ప్రధానంగా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా అన్న తలసాని గారు, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ చరిత్రలో ఉంటే అంతకంటే అర్హులు ఎవరు లేరని నేను మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడినిగా ఈరోజు మా అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వారు మినిస్టర్ కాకముందు నుంచి కూడా సినీ పరిశ్రమతో మంచి సత్సంబంధాలు, ప్రతి ఒక్కరితో, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఉంటూ ఎప్పుడు అండగా ఉన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా ఆయన మినిస్టర్గా ఉన్నా లేకపోయినా మా పక్కన నిలబడ్డారు. గతసారి వారి టర్మ్లో కూడా చిత్రపురి ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున వారు తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడు సమయం అడిగితే అర్ధరాత్రి కూడా వారు నిలబడి మాకు చేయడం జరిగింది. ఎందుకంటే పరిశ్రమ ఈరోజు మేము అర్ధగంట 40 నిమిషాలు మమ్మల్ని కూర్చోపెట్టి మాకు తెలియని కొన్ని విషయాలు కూడా మాకు చెప్పడం జరిగింది. అంత కూలంకుషంగా వారు పరిశీలించారు. ప్రతి ఒక్కరితో వారికి కనెక్షన్ ఉంది. సత్సంబంధాల్లోని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ దగ్గర నుంచి అందరితో వారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజున మా అసోసియేషన్ ఇప్పటివరకు కూడా బాడుగ దీంట్లో ఉంది. ఒక మంచి అనేటప్పటికీ మంచి స్థలం చూసుకోండి, ముఖ్యమంత్రి గారు చాలా మనస్ఫూర్తిగా మీకు చేస్తారు. నేను మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా నేను దగ్గరుండి ఒక మంచి స్థలం ఫిలిం నగర్ పరిసర ప్రాంతాల్లో చేద్దాం. మనకు అవసరం. ఈ రోజున మాకి ఒక సభ్యులు పెరిగారు, ఈరోజు సమస్యలు ఉన్నాయి, వీటన్నిటికీ ఒక మంచి కార్యాలయం అవసరం చెప్పడం చాలా మీ అందరం కూడా ముందు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా దీనికి చిరంజీవి గారు కూడా మొన్ననే చెప్పారు, నేను వస్తాను, నేను కలుస్తాను, ముఖ్యమంత్రి గారిని అవసరమైతే కలుస్తాను, నేను మాట్లాడతాను, మీతో ఉన్నాను, గెలిచి రండి, బాగా చేద్దామన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు అందరూ కూడా దీనికి మద్దతు ఉన్నారు. కాబట్టి ఒక మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం
ఒక ఫౌండేషన్ ప్రారంభమవుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఇవాళ కలిగింది అన్నను కలిసిన తర్వాత. చాలా థ్యాంక్స్. ఈ వెల్ఫేర్ కార్యక్రమాలు నేను వచ్చిన తర్వాత ఊపందుకుని ఎవరికి పెన్షన్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లు అన్నీ పెంచాం. ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి వాళ్ళ కళాకారుల పెన్షన్లు పెంచింది, సంఖ్యని పెంచింది. ఈ రోజున ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఒక్క పేద పిల్ల సంతోషంగా గర్వంగా అత్తగారింటికి వెళ్ళే పరిస్థితిని కల్పించింది ఈ రోజున. తర్వాత ఇళ్ల గృహ వసతులు కల్పించడంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమాలన్నీ మేము అనుసంధానం చేస్తామని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టడం జరిగింది. మేము అడగలేదు, మేము అడక్క ముందే వారు చెప్పడం అనేది సినీ పరిశ్రమ మీద వారికి ఉన్నటువంటి అవగాహన. ఇంకా ఎంతోమందికి సొంత గృహాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికైతే అక్కడే చేద్దాం, ఇమ్మీడియట్గా వెంటనే చేద్దాం, నేనున్నాను మీతో చెప్పడం మరొక్కసారి దర్శనాన్నకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజున ఈ వరాలన్నీ దేవుడు ఆకాశం నుంచి కురిసినట్టు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్ని లక్షలు కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరైనటువంటి వ్యక్తులు ఎవరున్న పేషెంట్స్ మా దగ్గర రాండి అని చెప్పారు. కానీ దాన్ని మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది మా విజయంలో ఇది మొదటి మెట్టుగా ప్రభుత్వం సహకరించడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. మరొక్కసారి ఇటు కేసీఆర్ గారికి, ఇటు తలసారన్నకి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ మీ వెంట ఉండి మేము పనిచేస్తామని చెప్పి ఈ రోజున ఇదండి. నేను అబద్ధం మాట్లాడుతున్నానా, మంత్రి గారు అబద్ధం మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీకు నచ్చిన మీకు ఇంట్రెస్టింగ్ విషయాలకు వస్తున్నది, లేదా ప్రకాష్ రాజ్ అబద్ధం మాట్లాడుతున్నారా, లేదా మిమ్మల్ని మిస్గైడ్ చేసి ప్రకాష్ రాజ్ గారు ఇవన్నీ చెప్తున్నారా? మీకు అవగాహన ఉందా? 78 అప్లికేషన్లు అనుకుంటా ఇళ్ళకి. ఎన్ని ఉన్నాయి లక్ష్మీకాంతరావు? 78 అప్లికేషన్స్ రెడీ అయ్యి 1.5 సంవత్సరం అయింది. ఎవరి పని అది? జనరల్ సెక్రటరీ పనా? ఎవరి పని అది? రెడీ చేసింది మేము కూర్చుని అక్కడ. చూపించమనండి. 75 అప్లికేషన్స్ ఎందుకు గవర్నమెంట్కి పోలేదు? ఎవరి బాధ్యత అది? జనరల్ సెక్రటరీ బాధ్యత కదా? మరి మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రకాష్ రాజ్ గారు? ఎవరు పోలేదంటున్నారే, డైరెక్ట్గా మీది ఉంది. ఇంకా అది కూడా కంపేర్ చేసి వేస్తారు కదా యూట్యూబ్లో, ఇటు అటు వేయండి, చెప్పనండి. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? లేదా మిస్గైడ్ అవుతున్నారు. మీరు అబద్ధాలు చెప్తారు నేను అంటలా. బట్ ఇవాళ నేను చెప్తున్నా, టీఎన్ఆర్ కూతురికి మేము మోహన్ బాబు గారు నేను ఒక్కొక్క బిడ్డను అడాప్ట్ చేసుకుంటే అది పొరపాటున మెంబర్స్ మధ్యన చెప్పాం 100 మంది ఉండగా. వాళ్ళ ఫోన్లు ఎత్తట్లేదండి. వాళ్ళ మాది శుద్ర రాజకీయం దీంట్లో కూడా చేస్తారా? ఏం బాగుందండి. మాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎటు వెళుతుంది మా? నేను అందుకే చెప్తున్నాను. ఇవాళ పొద్దున్నుంచి మా మేనేజర్స్ ట్రై చేస్తున్నారు, ఫోన్లు తీయట్లా. ఫోన్లు తీయొద్దు, మేం చేస్తాం. నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ప్రకాష్ రాజ్ గారి స్పీచ్ మొత్తం చూసి చాలా రోజులు సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే టైం వచ్చినప్పుడు మాట్లాడాలని చెప్పి. నేను ఒకటే అంటున్నానండి, గవర్నమెంట్ స్కీమ్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను కలవడం జరిగింది. ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ లెటర్ నేను ఇచ్చాను. ఇవ్వద్దు భూమి, ఆపండి. ఇళ్ళు అప్లికేషన్ మేము ఇవ్వం, మా ఆఫీస్లోనే ఉంటాయి, మీరేం పట్టించుకోవద్దు, ఈ టర్మ్ అయిపోనివ్వండి. అవకాశాల మీద ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు, మళ్ళీ మీరు వేసుకోవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు. అవకాశాల కోసమా మా అంటే? ఎస్, అవకాశాల కోసమేనండి మా. అవకాశాలు ఇప్పించడం యువతకి జనాలు మర్చిపోయినానికి అవకాశం ఇవ్వడం మా. మరి మీరే చెప్పారు కదండి ప్రకాష్ రాజ్ గారు, నేను 2 వైట్ షర్ట్లు ఒక జీన్స్ ప్యాంట్తో వెళ్ళి అవకాశాల కోసం వెళ్ళానని. మరి వాళ్ళు కూడా అలాగ వెళ్ళాలి కదా. అవకాశాల కోసం మా అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. వెల్ఫేర్కి చారిటీకి సంబంధం ఉందా? ఉంది. దానికి దీనికి తేడా ఏమిటి? మేము చేసింది వెల్ఫేర్. ఇక్కడ ఉప్పులు పప్పుల కోసం కాదంటే, ఉప్పులు పప్పులు ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చిందంటే కరోనా టైంలో 6 నెలలు భోజనాలు లేకపోతే వాళ్ళు అడగలే, కళాకారులు వాళ్ళ అవకాశాలు అడిగారు, మేమిచ్చాం. మా నుంచి సిసిసి నుంచి డబ్బులు కానీ ఉప్పు పప్పులు కానీ. మరి వాళ్ళ స్థాయికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది అక్కడ.
ఉప్పులు పప్పులు కాదు, రెస్టారెంట్స్లో డిస్కౌంట్. అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఉప్పులు పప్పులు కాదు, అవకాశాలు కాదు, రెస్టారెంట్లో డిస్కౌంటా? అవకాశాల కోసమే ఈసారి ఫోకస్ ఇస్తున్నామండి. మేము చెప్తున్నాం, చేశాం, కథలు చెప్పట్లా, ఇక్కడ కాగితాలు ఉన్నాయి. రెండోది, మెడికల్గా ఈ రోజున ఇన్సూరెన్స్ మీకు 3 లక్షలు ఉంది. కొత్తగా మీరేం ఇవ్వక్కర్లా. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇన్సూరెన్స్ చెల్లుతుంది. ప్రతి ఒక్కళ్ళు, కృష్ణరాజు గారు ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా, శివబాలాజీ ఫాలోఅప్ చేస్తున్నాడు ఇక్కడ. మోర్ దెన్ 500 హాస్పిటల్స్ కనెక్టెడ్ విత్ మా. కొత్తగా ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అలా చెప్తున్నారు? తెలియక చెప్తున్నారా? డేటా తప్పంటారు. అసలు మెంబర్స్ ఎంతమంది ఉన్నారని మీకు తెలియకపోతే డేటా గురించి మీరు ఏం మాట్లాడుతున్నారండి? డేటా గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? రెండోది, ఫండింగ్. మరి ఆయనే చెప్తున్నాడు, డాన్సులు డ్రామాలు వేసి ఫండ్ తేవడం కాదు, నేను ఇళయరాజా గారితో మాట్లాడుతున్నాను. మరి డాన్సులు డ్రామాలు వేయొద్దు, ఇళయరాజా గారితో నేను మాట్లాడుతున్నాను. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా? మాకు మణిశర్మ గారు లేరా? దేవి వరప్రసాద్ గారు లేరా? ఇళయరాజా గారు నా ఆరాధ్య దైవం, ఆయన అభిమానిని నేను. మీరు కొత్తగా చేసేది ఏముందండి? 10 కోట్ల రూపాయలు మేము చేశాం. ఎక్కడ వాళ్ళు చెప్పేది? తమిళనాడులో చేశాం, మంచిది. దాంట్లో మీరు ఒకళ్ళు యాక్ట్ చేశారు అంతే. అది ఇక్కడ చేస్తామంటే ఒక 5 కోట్ల ముందు బ్యాంకులో వేయండి, గ్యారంటీగా మేము నమ్ముతాం. 5 crores వేయండి, వేసిన తర్వాత మేము నమ్ముతాం, మీరు చేస్తారని నమ్ముతాం. 3 కోట్లు వేయండి, గెలిచినా లేకపోయినా మీరు వేయండి. ఏమండి, హుద్హుద్ వస్తే తెలుగు హీరోలు, అందరు హీరోలు గొప్పే, తెలుగు హీరోలు అందరూ కలిస్తే 11 కోట్ల రూపాయలు 2 రోజుల్లో ఇచ్చాం మేము సైతంలో. మనం 11.5 కోట్లు సినిమాలు తీసి కాదు, తెలుగు సినిమా హీరోలు అనుకుంటే ఏమన్నా చేయగలుగుతాం. చెయ్యనిస్తే అది చెయ్యాలనే మా ప్రయత్నం, చేస్తాం. కాబట్టి ఈసారి విద్యకు మేము ఫుల్ ఫోకస్ ఇస్తున్నాం. మాదాల రవి గారు మేజర్గా హాస్పిటల్స్, డాక్టర్స్ మీద వర్కౌట్ చేస్తున్నారు. ఎస్, మీకు క్లియర్గా ఉన్నాడు ఆయన, నో అని చెప్పొద్దు మీరు. కాబట్టి ఈ రకంగా మొత్తం అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ సింగిల్ పాయింట్ అజెండా ఏంటి చెప్పండి? మా సింగిల్ పాయింట్ అజెండా వెల్ఫేర్, భవనం అందులో ఒక భాగం అయిపోతుందని చెప్పేశాం. ఏంటి ఇప్పుడు? మీరు ఇది అంటారు, అది అంటారు, మళ్ళీ అదంటారు, ఇదంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరినీ? రాజకీయం వద్దు, మరి ఎందుకు ఇదంతా? నేను ప్రకాష్ రాజ్ గారిని ఒక మాట డైరెక్ట్గా అడుగుతున్నానండి. నేను ప్రెసిడెంట్గా నా టర్మ్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్గా ఒక మాట అడుగుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు, మీరు ఎప్పుడన్నా 25 సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చి ఓటేశారా? క్వశ్చన్ 1. ఇన్ని జనరల్ బాడీలు జరిగినాయి, మీరు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి అటెండ్ అయ్యారా? క్వశ్చన్ 3. మీరు సస్పెండ్ అయ్యారా లేదా? ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు? మీరు చెప్పాలి. తప్పే ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఆయనే అన్నారు కదా. నాకు డౌట్ ఉంది, నేను అడుగుతున్నాను, చెప్పండి. కనీసం మెంబర్స్ బర్త్డేలకి ఎప్పుడన్నా మీరు ఫోన్ చేశారా? పుట్టినరోజుకి ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేశారు? మీ చేతిలో ఫోన్ ఉంటుంది. ఎందుకండి? ఉన్నట్టుండి ఎందుకు మా మీద ప్రేమ పుట్టుకొచ్చింది? మీరు వచ్చారా? మిమ్మల్ని ఎవరన్నా తెచ్చారా? తెస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం మీకుందో లేదో, వాళ్ళకుందో లేదో నాకు తెలియట్లేదు. మాకైతే చూస్తాం, మెంబర్స్ ఉన్నారు కదా, చూస్తాం మేము. మీరు గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు, నేను అనంత జిల్లాని అడాప్ట్ చేసుకున్నాను. 60 మండలాల్లో కళాకారుల ఐక్యవేదిక పనిచేస్తుంది. 120 చెరువులు నింపడంలో నేను భాగం. 11,000 మంది రిజిస్టర్డ్ కళాకారులు కుటుంబాలకి
గవర్నమెంట్ గుర్తింపు కార్డు ఇప్పించాం. 1000 మంది పైగా పోరాడి ప్రభుత్వంలో ఇళ్ళకి వీటికి పోరాడుతున్నాం. చేశాం. పిల్లలకి చదువులు చెప్పిస్తున్నాం ఇప్పటికి కూడా. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. మరి మేము చేయలేమండి ఇక్కడ ఇవన్నీ. ఇంత చేసిన వాళ్ళు మాని మీరు ఎందుకు దత్తత తీసుకోలేదు? కనీసం ఒక్క మనిషిని మీరు ఇన్సూరెన్స్ దత్తత తీసుకున్నారా? మా అమ్మ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అప్పట్లో 12,000 ఎంతో ఉంటే నెలకు 15,000 ఇచ్చేది. ప్రతి సంవత్సరం 15 మందికి అడాప్షన్. అందరూ చేస్తారు. ఒక్క మనిషిని మీరు చెప్పండి, దీని మాట చెప్పండి. మరి ఒక్కసారి వచ్చి ఉన్నట్టుండి ఊడిపడి అందరినీ కన్ఫ్యూజ్ చేసి రెస్టారెంట్లో డిస్కౌంట్లు, ఇంకోటి ఏంటది పాయింట్, పబ్ ఏంటి, తబలా రెస్టారెంట్లో పబ్బులో ఏంటి డిస్కో ఆడాలా? దేనికి ఇవన్నీ? ఇదన్నీ కూడా ఇక్కడ మేము ఇంతకుముందు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే దాంట్లో 20% డిస్కౌంట్ ఇచ్చాం. ఇదంతా కూడా మన స్కీమ్స్, నడిగర్ సంఘంలో స్కీమ్స్ ఇవన్నీ తీసుకుని జమ చేసి రెడీ చేసి పెట్టింది. ఏమండి, మాటలకి మేనిఫెస్టోకి చాలా తేడా ఉంటుంది. మనుషులు ఎవరని చూడండి. మీరు ఎవరికన్నా ఓటేయండి, ఫోర్స్ లేదు. నన్ను ఎంతవరకు ప్రజలు నమ్ముతారో మెంబర్స్ నాకు తెలుసు. 6 ఏళ్లుగా మాలో ఉన్నాను నేను. మంచి టీం కావాలి. నేను టీము వాళ్ళ ప్యానల్ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేని వాళ్ళతో ప్యానల్ అన్నారు. మరి అక్కడ ప్యానల్లో ఎవరున్నారో మనకు తెలుసు, మన అందరికీ తెలుసు. మరి ఇటువంటి వాళ్ళతో ప్యానల్ జరుగుతుందా లేదా అని ఆయన చూసుకోవాలి. నేను షాక్ అయ్యాను మన వాళ్ళు ఎవరో చెప్తుంటే, మా అధ్యక్షుడు గెలుస్తాడో లేదో మాకు డౌటు, మేమైతే గెలుస్తాం అంటున్నారట. అది మరి ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఒక ప్యానల్లో ఉండి చెప్తున్నా అంటే రెస్పాన్సిబిలిటీ అండి, రెస్పాన్సిబిలిటీ. స్థానికులు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. స్థానికులు కాదని. అది కరెక్టేమో నాకు తెలియదు మరి. ఎందుకంటే నాకు ఇక్కడ ఇల్లుంది, మెడ్రాస్లో ఇల్లుంది, ఊటీలో కూడా ఇల్లుంది, హిందూపూర్లో కూడా ఇల్లుంది. నేను ఇక్కడ స్థానికులే. సినీ నటులకి ఒక స్థానం అంటూ లేదు. కానీ నేను ఒకటే అడుగుతున్నానండి, ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అన్నారు, నా మనసులో గుచ్చుకుంది. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి, సరైన వాళ్ళు లేరు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అంటే అర్థం ఏంటండి? అంటే తెలుగు వాళ్ళల్లో ఎవరు లేరా? కోటి రత్నాల వేల తెలంగాణ, అందరి బంధువు ఆంధ్ర, రత్నాల సీమ రాయలసీమ, 3 ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరు లేరా? స్వర్గీయులు ఎన్టీ రామారావు రక్తం మనలో లేదా? కాపు సింహం రఘుపతి వెంకయ్య నాయుడు, తెలుగు సినిమా పితామహుడు, ఆయన రక్తం మనలో లేదా? టంగటూరి ప్రకాశం పంతులు, ఆయన రక్తం మనలో లేదా? అల్లూరి సీతారామరాజు, ఆయన రక్తం మనలో లేదా? తప్పండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను పనిచేస్తాను చెప్పండి. కానీ ఇక్కడ సరైన వాళ్ళు లేదంటే మాత్రం చాలా సీరియస్ మ్యాటర్. మెడ్రాసులో 4 పరిశ్రమలు, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, అప్పటికి వీళ్ళెవరు రాలేదు. చెడ్డీ వేసుకుని నేను తిరుగుతుంటే, మనకంటూ తెలుగు వాళ్ళకు ఒక అసోసియేషన్ కావాలి. ఈ తెలుగు అసోసియేషన్, ఇప్పుడు తెలుగు పరిశ్రమ అంటే ఏంటి? తెలుగు పరిశ్రమలో హిందీ వాళ్ళు పనిచేస్తారు, తమిళ వాళ్ళు పనిచేస్తారు, అన్ని భాషలు పనిచేస్తారు. కానీ ఒక పరిశ్రమ నడిపే వాళ్ళు తెలుగు వాళ్ళు, ఇంటి యాజమాని. తెలుగు పరిశ్రమకి మనకి ఒక అసోసియేషన్ ఉండాలని తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఇంట్లో ఏర్పడింది మద్రాసులో. గర్వంగా చెప్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య గారు, ఇటువంటి మేధావులు మహనీయులను చూశాను. అక్కడ కృష్ణరాజు గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. తర్వాత ఇక్కడికి తరలి వచ్చాం. మా అని మనం పెట్టుకున్నాం. మలయాళం వాళ్ళు అమ్మ అని పెట్టుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది మలయాళం మూవీ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ది మలయాళం మూవీ ఆర్టిస్ట్.
కన్నడ వాళ్ళు కన్నడ కళావిదార సంఘం పెట్టుకున్నారు, నడిగర్ సంఘం అని అరవాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను కూడా నడిగర్ సంఘంలో వెళ్ళి పోటీ చేయొచ్చు, ఓటేయచ్చు, తప్పులేదు. ది ఆర్ గెస్ట్స్. అక్కడికి పోతే మన గెస్ట్లు అంతే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లు. ఎవరన్నా ఎగ్జిక్యూటివ్లో పోటీ చేస్తే తప్పకుండా ప్రాతినిధ్యం ఇద్దాం. కానీ నేను ఇది వ్యక్తిగతంగా చెప్తున్నానండి. స్థానికులు ఇవన్నీ పక్కన పెడితే ఒక తెలుగు వాళ్ళ కోసం నిర్మించుకున్న దాంట్లో ఎవరన్నా మెంబర్ కావచ్చు, ఎవరన్నా కొన్ని పోస్టులకు పోటీ చేయొచ్చు. కానీ ఆ యొక్క ప్రెసిడెంట్ పోస్ట్ అనేది తెలుగువాడు ఉండాలని నేను తెలుగువాడిని గర్వంగా చెప్తున్నాను. ఇది కాదని ఎవరన్నా చెప్పానండి, తెలుగువాడిని అయిన వాడిని చెప్పానండి. నేను తమిళ సినిమాలో పనిచేస్తా, తెలుగులో పనిచేస్తా, రేపు హిందీకి వెళతా. ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయాలా? వెళ్ళండి, ట్రై చేయండి. అక్కడ మరి ఎక్కడ లేరేంటి? మరి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? రండి, పోటీ చేయండి. బైలాస్లో ఫ్రీడమ్ ఉంది, మాట్లాడదాం మేము, ఎలక్షన్ అవనివ్వండి. కానీ ఇక్కడ ఎవరు లేదు తెలుగు వాళ్ళన్న మాట వెనక్కి తీసుకోండి అని ప్రకాష్ రాజ్ని నేను కోరుతున్నాను. స్ట్రైట్గా చెప్తున్నాను. మీరు వస్తారా? రండి, కూర్చుందాం, మాట్లాడదాం. మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మీరు పోటీ చేస్తున్నారు, మీరు మా మెంబర్, మీరు ఏదో చేయాలనుకుంటున్నారు, చేయండి. మేము మాట్లాడాం, మేము ఉన్నాం. ఎవరు గెలిపిస్తారో గెలిపించుకోమనండి. కానీ తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు అన్న మాట, రేపు ఒకవేళ పొరపాటున గెలిస్తే తెలుగు వాళ్ళు లేరు కాబట్టి నన్ను గెలిపించుకున్నారంటారా? తప్పండి, మానుకోండి. నేను అనేది ఏంటంటే, పాములు అదే పాములే, పుట్టలు మారుతున్నాయి. ఉన్నాయి మనకు అదే పాములే, పుట్టలు మారుతున్నాయి ఇక్కడెక్కడ. అలాంటివి వద్దనే, ఇక్కడ అలాంటివి వద్దనే. నేను ఫైనల్గా ఒకటే కోరుతున్నానండి, మీరు ఏ ప్యానల్ గెలిపించినా ఒక పూర్తి ప్యానల్ గెలిపించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఇస్ దేర్. ఎందుకంటే ఒక రాంగ్ వ్యక్తులు ఇద్దరిని ముగ్గురిని పెట్టుకొని సఫర్ అయింది నేను కాదు, మా సఫర్ అయింది. ప్రకాష్ రాజ్ అన్నటువంటి ఒక్క మాట మాత్రం నాకు చాలా నచ్చింది. ఓడితే నేనో విష్ణువు కాదు, మాలో మెంబర్స్ మీరు ఓడిపోతారండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓడిపోయేది మనం కాబట్టి ఆలోచించి ఓటేయండి. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఈ మూడు గెలిస్తేనే ఆ ప్యానల్కి గ్రిప్ ఉంటుంది, లేకపోతే జుట్టు ఇంకోటి చేతిలో ఇచ్చినట్టు ఉంటుంది. నేను జీవితా రాజశేఖర్ గురించి ఇంకోటి చెప్పట్లేదండి, జనరల్గా చెప్తున్నాను. జీవితా రాజశేఖర్ నా ఫ్రెండ్, చెల్లెమన్న పిలిచేవాడిని. నేనే ఆహ్వానించాను లాస్ట్ టైం. మా ఆయన కూడా రావాలంటే తప్పకుండా తీసుకురామ్మా అన్న. భార్యాభర్తలకు 2 పెద్ద పోస్టులు ఇవ్వం, కానీ ఇచ్చాం. ఎందుకంటే మా కుటుంబం కాబట్టి. రాజశేఖర్ నా ఫ్రెండ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చాం. జరిగింది ఏదో అన్నీ మీరు చూశారు టీవీలో, దాని గురించి నేను మాట్లాడను. పని చేసింది నేను ఇప్పటివరకు చెప్తున్నానండి, దయచేసి మోసపోకండి. శివబాలాజీ, రాజీవ్ కనకాల, అటు లక్ష్మీకాంతరావు, ఇటు నేను, మేము కూర్చుంటే జరిగింది పని. ఇంకా పనులు ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి తిరుగుబాటు ఒకటి వచ్చింది, ఇటు నుంచి అటుకు లాగారు. స్థిరత్వం ఉండాలండి, నాయకత్వానికి స్థిరత్వం ఉండాలి. ఇటు నుంచి అటు లాగారు, అటు వెళ్ళారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. రాజశేఖర్ సస్పెండ్ అయ్యారు. చాలా బాధపడ్డాను నేను, చాలా బాధపడ్డాను. నా మిత్రుడు మళ్ళీ వచ్చిన తర్వాత రాజశేఖర్ని కూడా తీసుకొస్తే బాగుంటుందంటే తప్పకుండా అమ్మా అని కృష్ణరాజు గారికి నేను రికమెండ్ చేశాను. లేదండి, అందరం కలిసి శుభం కార్డు పెడదాం, అందరం చేరులిపితే బాగుంటుందండి రాజశేఖర్ వస్తే నేను చెప్పాను. ఇంత అయిన తర్వాత వస్తారంటే ఇక్కడ రామా, తప్పకుండా నీకు మంచి పోస్ట్ ఇస్తామని చెప్పాం. అటు వెళ్ళింది ఆమె ఇష్టం, అది నేను కాదంట్లా. కానీ నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ నరేష్ అటు ఉన్నారు కాబట్టి ఇటు వెళ్తున్నానంటే మనసు అక్కడ ఒక్క చోట్ల గుచ్చుకుందండి. ఒక చెల్లెమ్మ అనుకున్న వ్యక్తి, ఒక మహిళ ఆ మాట అనడం చాలా, ఇది ఒక్కదానికి నాకు హర్ట్ అయిందండి. దయచేసి మీరు ఎవరికో ఓటేయాలనో, మహిళలకు ఓటేయాలనో, మగవాళ్ళకి ఓటేయాలనో, ఫ్రెండ్స్కి ఓటేయాలనో ఇలా ఓటేస్తే మాత్రం మా లాస్ట్ టైం జరిగింది ఉద్యమంలో గెలిచి వచ్చాం. మేము ఇక్కడ గర్వంగా కూర్చుంటున్నాం 2 జనరల్ బాడీలు జరిపి కొత్త ప్యానల్తో. ఈసారి జరుపుకోవాల్సింది ఉత్సవం, మళ్ళీ ఉద్యమం చేయొద్దు.
నా సోదరిమణులందరికీ 2 చేతుల్లో మొక్కి దండం పెడుతున్నాను. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ వీలైనంత వరకు ఒక ప్యానెల్ జరిపించండి. ఫైనల్గా ఒక మాట చెప్తున్నానండి, మాలో ఎలక్షన్స్ ఈజ్ ఫ్రెండ్లీ బట్ ఓట్ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ. మీ ఓటు, మీ హక్కు, మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చక్కగా చెప్పాడు ప్రకాష్ రాజ్. ఆ ఒక్క విషయాన్ని ఒప్పుకుంటున్నాను. కానీ క్లియర్గా ఉండండి ఏం మాట్లాడుతున్నారు. నేను క్లియర్గా మాట్లాడుతున్నాను. ఏమన్నా ఉంటే ఎదుర్కొందాం, రండి, మీడియాకి వెళ్దాం, టీవీలో మాట్లాడదాం, మా వాళ్ళు వస్తారు, మీ వాళ్ళు రండి, మాట్లాడదాం. నేను బహుశా ఇది లాస్ట్ ప్రెస్ మీట్ కావచ్చు, అవసరమైతే నేను మళ్ళీ వస్తాను. నా చేత నోరిప్పిస్తే మళ్ళీ కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నేను మా కోసం అండి, కళాకారులు అందరూ ఒకటి, బాంబే అయినా, చెన్నై అయినా, తమిళనాడు, అందరం బిడ్డలండి. శివరాజ్ కుమార్ అబ్బాయి నేను మద్రాసులో క్లాస్మేట్స్, ప్రేమ్ నజీర్ గారి అబ్బాయి నేను మంచి ఫ్రెండ్స్. ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు, కానీ ఒక సంస్థకు వచ్చినప్పుడు మాత్రం క్రెడిబిలిటీ కావాలండి. ప్రెసిడెంట్కి కానీ, జనరల్ సెక్రటరీ కానీ, ఎవరికైనా కూడా ఆ క్రెడిబిలిటీయే ఈ ప్యానెల్. కాబట్టి అందరికీ హర్షించి శభాష్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఇబ్బంది పడుతున్నారు కాబట్టే స్వచ్ఛమైన సర్వీస్ చేశాం కాబట్టి హర్షిస్తున్నారు. ఓట్లు రేపు నిర్ణయిస్తాయి. రెండోది, నేను ఒక్కడిని గెలవలే. లాస్ట్ టైం ప్రెసిడెంట్ గెలిచాడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గెలిచారు. 2 వైస్ ప్రెసిడెంట్లు మాత్రమే మనం సరైన క్యాండిడేట్స్ లేకుండా ఓడిపోయాం తప్ప, జనరల్ సెక్రటరీ గెలిచాం, 2 జాయింట్ సెక్రటరీలు గెలిచాం. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చినప్పుడు ఏమైందంటే, లాస్ట్ టైం బ్యాలెట్ పేపర్, నాట్ ఎలక్ట్రానిక్ బ్యాలెట్ కాబట్టి ఖాళీగా వచ్చినాయి చాలా మట్టుకు. ఆ విధంగా పోయాం తప్ప, లేకపోతే లాస్ట్ టైం కూడా ప్యానల్కి వచ్చేవాళ్ళం. ఇంకోటి చెప్తున్నా, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ఇవాళ మా కమిటీ కానీ ఎక్కడైనా మెజారిటీ ఉన్నప్పుడు, ఇప్పుడు మెజారిటీ అని 900 మంది అండి, బట్ ఆ ప్యానల్లో పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మెజారిటీ ఉన్నప్పుడు జరుగుతుంది. ఇదే నేను చెప్పేది. ఎక్కడైనా అంతే కదా, ఎనీ అసెంబ్లీ, ఇది కూడా అసెంబ్లీయే కదా, ఇక్కడ కూడా అంతే. బట్ సేవా కార్యక్రమాలు మాకు కావాలి, షేవ్ కార్యక్రమాలు వద్దు. మాకు బాధ ఏంటంటే, మేము ఫైనల్గా కోరేది ఏంటంటే, ప్యానల్లో వీళ్ళంతా గెలిపించి, ఇప్పుడు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇద్దరు గెలిపించి వాళ్ళు సుముఖంగా ఉన్నప్పుడే జరుగుతుందండి. ఈసారి రఘుబాబు అని ఆయన కోరుకుంది ఎందుకంటే, ఒక మంచి వ్యక్తి ఉండాలి. పని అందరు కలిసి చేస్తాం, ఒక రఘుబాబే చేయడు, ఆయన చేయడు, మేము చేస్తామని కాదు. నిజంగా అతను త్యాగం చేసి లాస్ట్ టైం జీవితాన్ని గెలిపించాడండి. సరే, జీవితానికి అన్యాయం చేసింది ఇవన్నీ మాట్లాడను, ఉన్న విషయాలు చెప్పాను అంతే. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. నా తప్పు తీసుకోవడం నా తప్పు, వదిలేయండి. కానీ ఒక మంచి వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండాలి. మేము గెలిపించుకుంటాం, నేను మాట్లాడతాను. ఈరోజు నా క్యాంపెయిన్ కూడా డిక్లేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్యానల్కి ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తాం. నిన్న ఇంకొక మాట చెప్తున్నానండి. నాకు ఎలా ఉంటుందంటే, 10 ఏళ్ళు నాకు అవకాశాలు లేవు, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, తినడానికి ఫుడ్ ఉంది, అవకాశాల కోసం కళ్ళు వచ్చాయి. కాబట్టి జనరల్గా ఒక ఇండస్ట్రీలో ఎవరు కావాలన్నా కూడా అవకాశాల కోసం కోరుకుంటారు. వీటి కోసం నేను ఏదో చెప్పాలనుకున్నా, డైవర్ట్ అయింది, పర్లేదు. ఎనీవే, సో మై కైండ్ రిక్వెస్ట్ ఇస్, ప్యానల్ని పూర్తిగా గెలిపించడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మంచి ప్యానల్, నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఇది నేను డైరెక్ట్గా ఇంకోటి చెప్పానండి. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, చెప్పమనండి, అనౌన్స్ చేయమనండి. సపోర్ట్ చేస్తున్నాను అనౌన్స్ చేయమనండి ఎవరినన్నా. ఎందుకు చేయట్లేదు? నేను సపోర్ట్ చేస్తానని చెప్పానండి. పోయినసారి నాగబాబు మా దగ్గరికి వచ్చాడు, ప్యానల్ బాగుందని చెప్పాడు, గెలిచే సమయం ఆ టైంలో. మంచిది, సంతోషం, థ్యాంక్ యూ చెప్పాం. ఏమండి, ఎప్పుడైనా కూడా బల్బ్ వెలిగినప్పుడు ఎవడన్నా స్విచ్ చేస్తాడు, అసలు బల్బే లేకపోతే హోటల్లో చేపెడితే షాక్ కొడుతుంది, అది పరిస్థితి. అందుకని ఎవరు అనౌన్స్ చేయట్లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. నరేష్ గారు, మీరు స్పాన్సర్ టెర్రరిజం అన్నారు. స్పాన్సర్ టెర్రరిజం అంటున్నా. టెర్రరిజం అంటే చాలా పెద్ద పదమే వాడారు మీరు. ఎవరు సార్ ఆ స్పాన్సర్ చేసిన టెర్రరిస్టులు ఎవరు? ఏమండి, నేను అనేది ఏంటంటే, నేను ఇవాళ ఏ పేర్లు తీయలేదు. ఎందుకు తీయలేదంటే, మళ్ళీ మేము మొహాలు చూసుకోవాలి. ఎవరంటే ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ. అక్కడ నాకు 58 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు రిటైర్ అవుతా. ఎవరి మీద మాకేం భయం లేదు, చెప్పడానికి ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, మీరే చెప్పండి ఎవరు అయి ఉండొచ్చు చెప్పండి.
టెర్రరిజం అనేటువంటిది ఇస్ ఇట్ నాట్ ఎ బిగ్ టర్మ్ అండ్ ఇస్ నాట్ టెర్రరిజం అంటే స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే జరిగిన టెర్రరిజమేనండి. ఒక్క 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 ఎగ్జిక్యూటివ్ కూడా పూర్తిగా జరిగినటువంటి పరిస్థితిలో పనులు జరిగినాయి. జనరల్ బాడీ ఇక మొత్తం డిసిప్లినరీ కమిటీ అందరూ కూర్చుంటే ఒక కంట్రోల్కి తెచ్చి చేయగలిగాం. టీవీ మీడియాలో చూస్తే ఇక్కడ పనిచేయడం కంటే కెమెరాల ముందు ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒక మా ప్రెసిడెంట్ని, ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ని అందరూ కలిసి ఎదుర్కొన్నప్పుడు మెజారిటీ అంటే ఎవరు? 900 మంది మెజారిటీ, 14 మంది విడిపోయి దాంట్లో మేము మాది మెజారిటీ అంటే దానికి రిజల్టు రేపు చెప్తుంది. రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను మోహన్ బాబు గారు అందరూ మాట్లాడతాం, అప్పుడు అన్ని విషయాలు. సార్ ఇప్పుడు మీరు మాకు ప్రెసిడెంట్ చేశారు, 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాను. నేనే ఇబ్బంది పడలేదండి, ఫుట్బాల్ ఆడుకున్నాను, నాకు లెక్కలేదు. ఇబ్బందులు పెట్టారు, అయినా నేను గట్టిగానే నిలబడ్డా అని చెప్పుకొచ్చారు. నేను కాదు, మేము నిలబడ్డాం. మీరు మాలో ఉన్న మీరు నిలబడ్డారు అనుకోవచ్చు. మీరు స్పాన్సర్ టెర్రరిజం చేశారంటే ఇప్పటి కూడా మీరు చెప్పకపోతే ఈ ఎలక్షన్ లో కూడా వాళ్ళు టెర్రరిజం స్పాన్సర్. అవునండి, మేమేమంటామంటే మళ్ళీ నష్టపోతుంది కదా. మేము ఎలక్షన్ తర్వాత ఓటేయమండి ప్రశాంతంగా. ఎందుకంటే ఓటర్కి ప్రశాంతత కావాలి. ప్రశాంతత కావాలంటే కొన్ని మేము తప్పదు. ఎలక్షన్ అయిన తర్వాత మోహన్ బాబు గారు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఇండస్ట్రీ అందరిది, మేమందరం ఇండస్ట్రీలో పుట్టి పెరిగాం కాబట్టి మేము దాసరి గారుని మిస్ అవుతున్నాం. దాసరి గారి స్థానం కోల్పోయాం. ఆ స్థానం మళ్ళీ కావాలి, ఒకళ్ళు రావాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్ తర్వాత అవన్నీ కూడా మాట్లాడతాం. ఈ ప్యానల్కి మీరేంటి సార్? గైడా, ఫిలాసఫరా? ఐఎమ్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అండ్ సపోర్టర్ ఆఫ్ దిస్, స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ దిస్ ప్యానల్. విష్ణు జగన్ అయితే మీరు ప్రశాంత్ కిషోరా? ఏది ఏది? విష్ణు జగన్ అయితే మీరు ప్రశాంత్ కిషోరా? వినపట్ల. విష్ణు జగన్ అయితే, జగన్మోహన్ రెడ్డి అయితే మీరు ప్రశాంత్ కిషోరా, సెఫాలజిస్టా అని అడుగుతున్నా. ఆయన పేరు విష్ణు మంచు, నా పేరు నరేష్ విజయకృష్ణ. మీరు ఎందుకు ఎక్కడ అది కాదండి, యువర్ గైడ్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అంటే ద వన్ హూ. కాదండి, వేరే గైడ్ ఫిలాసఫర్ ఫ్రెండ్స్ ఉండరా? సరసమాడాం సార్. సేమ్ సరసం ఈవినింగ్ ఆడుకుందామండి. పబ్బుల్లో డిస్కౌంట్లు వస్తున్నాయి, మనకి రాబోతున్నాయి. మనకి రెస్టారెంట్లో డిస్కౌంట్ ఉంది, అక్కడ సరసం ఆడుకుందాం. ప్రెస్ మీట్లో సరసం. అది కాదు, మీరు ఇందాక ఒక ఇది చెప్పారు, మా మొహాలు చూడండి ఎంత అమాయకంగా ఉన్నాయో. అందరూ చాలా అమాయకం అనలేదు, కరాటే కళ్యాణ్ పక్కన పెట్టి వస్తున్నా. అమాయకం అనలేదు కదా, కాంట్రవర్సీ లేని ప్యానల్ అన్నా. కరాటే కళ్యాణ్ గురించి నేను ఎందుకన్నానంటే, మా గురించి ఒక మాట మా ప్రెసిడెంట్ ఎవరన్నా కానీ, నేను కానీ ఒక బ్యాడ్గా మాట్లాడిన కరాటే కళ్యాణ్ ఉంటే తన ప్యానల్ నుంచి మేము తీసేస్తాం. బస్, లవ్ యూ. నరేష్ గారు మా ప్రెసిడెంట్గా నేనేమంటానంటే, మెంబర్స్గా వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ఉన్నాం. ఇప్పుడు నేను ఇంతమంది హీరోలకి నేనే ప్రెసిడెంట్ అని నేను అన్ను. ఎందుకంటే ఇది అదే నేను ఎందుకంటానంటేనండి, వ్యక్తిగత అభిప్రాయాలు. ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళది. మీరు సంస్థ గురించి మాట్లాడుతున్నారు. మేము ఎవరికి కట్టుబడి ఉన్నాం? పవన్ కళ్యాణ్ గారికి కాదు, పోసాని కృష్ణమురళికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. మేము ఎవరికి కట్టుబడి ఉన్నాం? మాకు కట్టుబడి ఉన్నాం. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కట్టుబడి ఉన్నాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కట్టుబడి ఉన్నాం. కాబట్టి సమస్త విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. వ్యక్తిగత మాట నేను ఎందుకు? ఇక్కడ నటులు ఇద్దరు సీనియర్ నటులు, మీరు అంటున్నది నేను అనేది ఏంటంటే, అసలు నేను ఏమనుకోవద్దు, నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవద్దు. నాకు ఎలా ఉందంటే, పొద్దున్న 5 గంటలకు లేస్తున్నాను, 6:30 7 గంటల వరకు మా పనులు చూసుకుని 7:30 మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ 10 గంటల వరకు మాలో ఉన్నా. ఆ పాయింట్కి వస్తున్నా. కాబట్టి నేను నిజంగా పోసాని కృష్ణమురళి గారు అయితే నేను చూడలేదండి, నేను చూడలేదు. ఐ డెంట్ సీ దట్.
విన్నాను, నేను చాలా మాట్లాడినా, నేను చూస్తాను. ఐ విల్ డెఫినెట్లీ సీ ఇట్ అండ్ టెల్ దట్. నేను ఇంకో పాయింట్ తక్కని డైవర్ట్ కొట్టేటప్పటికి ఒక విషయం అండి, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నారు, అదొక మాత్రం చాలా హర్ట్ అయింది నాకు. అవకాశాల గురించి మాట్లాడుతున్నాను. చిన్న చితక ఆర్టిస్టులు అనేది ఎవరండి? ఒక టైంలో ప్రకాష్ రాజ్ చిన్న చితక ఆర్టిస్ట్ కాదా? వైట్ ఒక 2 కుర్తాలు ఒక జీన్స్ వేసుకుని వెళ్ళాను అంటే చిన్న చితక ఆర్టిస్ట్ కాదా నువ్వు? ఎంత మానసికంగా కోల్పోతారండి ఆర్టిస్టులు అలాగా. నేను 10 ఏళ్ళు వేషాలు లేకుండా ఉన్నా. స్వర్గీయులు రామారావు గారు కూడా ఒక బ్యాడ్ టైం వచ్చింది, కృష్ణ గారికి వచ్చింది, అఖిలేని నాగేశ్వరరావుకి వచ్చింది. అసలు అక్కడే తెలిసిపోతుంది కదండి వాట్ ఈస్ ద మైండ్ సెట్ అని. మోహన్ బాబు గారు మొన్న పెట్టిన సన్మానంలో 300 మంది సీనియర్ ఆర్టిస్ట్ ఎందుకు సత్కరించారంటే కరోనా నుంచి బయటపడ్డారయ్యా. కొంతమంది దీంట్లో వెనకబడ్డ ఆర్టిస్టులు అండి, ఔత్సాహిక కళాకారులనండి. చిన్న చిత్తక ఆర్టిస్టులు అన్నప్పుడే మా పడిపోయిందండి, మా అక్కడే మచ్చబడిపోయింది. మాలో ప్రతి వాడు సమానమనే మోహన్ బాబు గారు ప్రతి ఒక్క కళాకారుడికి ఆయన సత్కరించాడు. ఇప్పుడు మాలో అందరూ సమానమే అంటున్నారు, అంటే నటులందరూ కూడా సమానమే అని మీరు అంటున్నారు. ఒక అగ్ర హీరో ఈయన ఒక సీనియర్ ఆర్టిస్టు పోసాని కృష్ణమురళి. నిన్న ఆయన వాడిన పదజాలమే అనుకోండి, అవన్నీ విన్న వాళ్ళే కొంత నవ్వుకుంటుండ్రు, జనం ఈసడించుకుంటుండ్రు. దీన్ని మీరు సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను దీని మీద సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. ఇప్పుడు ఒక ప్యానల్ ప్రెస్ మీట్ జరుగుతుంది కదా, మీరేమనుకోవద్దు, డైవర్ట్ కావడం నాకు ఇష్టం లేదు, వేరేం కాదు. ఖచ్చితంగా నేను మా ఎలక్షన్ అయిన తర్వాత చాలా మాట్లాడేది ఉంది, ఇప్పుడు మాట్లాడను. రేపు గెలుపు ఓటములు అనేది మెంబర్స్ నిర్ణయించుకుంటారు వాళ్ళ భవిష్యత్తుని. దాని తర్వాత నేను ఖచ్చితంగా మాట్లాడబోతున్నాను. సమస్తగతమైనటువంటి బెనిఫిట్ రేపు ఒక గెలుపొందే ప్యానల్ నేను నమ్ముతున్నా, ప్యానల్ మాడుతున్నాను కాబట్టి రెస్పాన్సిబుల్గా మీ అడిగిన దానికి అన్ని సమాధానం చెప్పాను. కానీ మ్యాటర్ ఇది బస్. థ్యాంక్ యూ. మేము ధైర్యంతో చెప్పాలంటే 100 అనాలి. బట్ మా నమ్మకం మెజారిటీ మేము గెలుస్తాం. క్యాంపెయిన్ ఇప్పుడే మొదలైంది. క్యాంపెయిన్ నిన్న చూశారు, నిన్న కోలాహలంగా జరిగింది. దాంట్లో యూత్ 200 మంది ఉన్న మెంబర్సే దాదాపు 60-70 మంది ఉన్నారు దాంట్లో, ఒక్క యూత్ మెంబర్స్లో ఉన్నవాళ్ళు. దట్ షోస్ ది పవర్ ఆఫ్ విష్ణుస్ ప్యానల్. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ బెనిఫిట్స్ వచ్చాయి. వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము చేస్తున్నాం, చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఖచ్చితంగా రేపు బిఫోర్ ది ఎలక్షన్ ఒక ఎగ్జిట్ పోల్ కూడా కొన్ని ఛానల్స్ ఇస్తాయి. లెట్ us వెయిట్ ఫర్ ఇట్. ఈ ప్యానల్ రావడమే గందరగోళం లేకుండా చేయడానికే మా ప్యానల్. ఏమంటే నేను ఒకటే మాట అంటున్నాను, మా భయం ఏంటంటే, సారీ మళ్ళీ పర్సనల్గా అంటున్నాను కొద్దు, ప్రకాష్ రాజ్ గారి స్పీచ్ నేను గట్టిగా ఫాలో అయ్యాను. ఏమండి అసలు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇండియా. ఆయన స్పీచ్ చూడండి, అసలు ఇండియన్ ఓటింగ్నే ఆయన ఖండం చేశాడు. రెండోది 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక లెజెండ్, ఒక ప్రధానమంత్రి, ఇన్ని కోట్ల మంది ఎన్నుకున్న వాళ్ళని పిలిచి ఆయన ఇడియట్ అన్నాడు. మా భయం అదే. రేపు అటువంటి యొక్క భారతదేశాన్ని ఓటింగ్ ప్యాటర్న్ ఇంతే అన్నవాడు రేపు మోడీ లాంటి ఒక మాట చెప్తానండి, నేను ఏ బీజేపీలో లేను, దేంట్లో లేనండి, ఇప్పుడు దేంట్లో లేను, ఫైనల్గా ఇది చెప్తున్నాను. నేను అంత పెద్దటువంటి ఒక వ్యక్తిని అంత దించేసి కిందకి ఇప్పుడు గన్మెన్తో ఎందుకు తిరుగుతున్నారు? ప్రాణభయంతో తిరుగుతున్నారు. ప్రజలు ఏమన్నా చేస్తారేమోనని. అటువంటి వ్యక్తిని తీసుకురావాలంటే రేపు మా భవిష్యత్తు ఏంటని మేము ఆలోచిస్తున్నామండి. ఇవన్నీ పక్కన పెట్టండి.
మా భయం అదే, ఇది కాకూడదనే ఈ ప్యానల్. ఎందుకంటే రెస్పాన్సిబుల్గా మాట్లాడేవాళ్ళు కావాలి, రెస్పాన్సిబుల్గా అన్న మాట నిలబెట్టుకునే వాళ్ళు కావాలి. కాబట్టే ఆ ధైర్యంతోనే విష్ణు మీద భుజం మీద చేయేశానంటే ఈ ప్యానల్ అందరి భుజం మీద చేసినట్టే. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు సరస్సు వాడుతున్నాండి, నాతో బార్ ఉందండి, మనకి ఎందుకు ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒకటండి, ఎలక్షన్ ఇప్పుడు ఒక మాట విందామండి. ఇప్పుడు మనం మాట అనుకోవడం ఒకటి, ఎలక్షన్లో మామూలుగా హీట్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా నేను శివాజీ అనుకున్నాం, గెలిచిన తర్వాత అందరం కలిసాం, ఏం లేదు. కాకపోతే ఎన్నికల్లో ఎప్పుడు మీకు గొడవ అయిందని చెప్పండి. ఎప్పుడన్నా ఎన్నికల్లో 2 గ్రూపులు కొట్టుకొని ఎప్పుడు కాలేదే. ఎన్నికలు సంతోషంగా కలర్ఫుల్గా అందరూ మేకప్లు వేసుకుని వచ్చి మాలో మంచి టీవీల ముందు మాట్లాడి చక్కగా ఓటేసి వెళ్తారండి. మంచి భోజనాలు చక్కగా ఎంజాయ్ చేద్దాం అంతే తప్ప ఎన్నికలు రావద్దు. ఇప్పటికి కూడా విష్ణువర్ధనే కదా, ఎన్నికలు అనివార్యం ఎందుకైంది? ఈ భయానికోసమే. రెస్పాన్సిబుల్ ఫ్యూచర్ కావాలనే పోరాడుతున్నాం. కాబట్టే ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ని ముగ్గురు గెలిపించండి మళ్ళీ నేను మొత్తుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజున కర్ణాటకలో మేమంటే అడుగుతున్నాను, ప్రకాష్ రాజ్ గారు పోటీ చేశారు, మన దాని రిజల్ట్ ఏంటి? మోడీ గారిని అంత తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు. కాబట్టి అసలు ఒక దేశాన్ని, దేశ ప్రధాని తిట్టినవాడు రేపు మా ఇంతమందితో, అందులో జీవిత లాంటి, హేమ లాంటి మంచి పీపుల్తో చక్కగా కలిసి పనిచేసే వాళ్ళతో ఎలా పనిచేస్తాడని నా భయం అంతే.